హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను దొండకాయ మెంతి కారం రెసిపీ చూపించబోతున్నానండి. ఇందులో ఉల్లిపాయ మసాలా, వెల్లుల్లి ఇవేమీ లేకుండా తినటానికి చాలా రుచిగా ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా దొండకాయతో మెంతి కారాన్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇవి పండగలప్పుడు, ఇంట్లో పూజలు ఉన్నప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి ఇవేమి తినం కదా, అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్, ఫ్రైస్ చాలా బాగా యూజ్ అవుతాయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. మెంతులు 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రైకి తగ్గట్టుగా. ఇంతకు మించి ఎక్కువ వేస్తే మనకి చేదు వచ్చేస్తాయి. ఈ రెండింటిని ఆయిల్ ఏమీ లేకుండానే డ్రైగానే వేయించుకోవాలండి. ఇలా మనకి ఆవాలు మెంతులు బాగా వేగిన తర్వాత చిటపటమంటూ ఉంటాయి కదా, అప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంత బాగా వేగుతూ ఉంటేనే మనకి మంచి వాసన వస్తూ ఉంటాయండి. తర్వాత వాటిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే బాండీలోనే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఈ ఫ్రైలోకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ దొండకాయ మెంతి కారంలో ఎండుమిర్చి టేస్టే బాగుంటుందండి. ఎండు కారం కన్నా కూడా ఎండుమిర్చితోనే బాగుంటుంది. ఎండుమిర్చిని కారానికి తగినట్టుగా వేసుకుని వీటిని కూడా ఈ ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందాక వేయించుకున్న ఆవాలు, మెంతుల్ని అలాగే ఎండుమిర్చిని అన్నీ సపరేట్గానే వేయించుకుని చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండీలోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో దాకా దొండకాయ ముక్కల్ని వేసుకున్నాను. ఈ దొండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మనకి ఒక్క దొండకాయని 4 భాగాలుగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసి మధ్య మధ్యలో ఒక్కసారి మాడిపోకుండా కలుపుకుంటూ ఈ స్టేజ్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినట్టుగా ఉప్పు వేసేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలండి. నేను తీసుకున్న 1/2 కిలో దొండకాయ ముక్కలకి 10 నుంచి 12 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి కారానికి తగినట్టుగా. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు 2 వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఇంకొద్దిగా దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే చక్కగా వేగిపోతాయి మనకి. దొండకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నప్పుడు ఇలా లావుగా ఉంటేనే బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా బాగా చల్లారిపోవాలి. తర్వాత మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించుకున్న ఆవాలు, మెంతుల్ని వేసుకుని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించాను కదా, ఇలా మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. మనకి ఆవాలు, మెంతులు బాగా కరెక్ట్గా వేగితే మనకి ఇలా గ్రైండ్ చేయగానే మెత్తగా అయిపోతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోనే ఎండుమిరపకాయలు కూడా వేయించుకున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేసి వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ దొండకాయ ముక్కలు బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆవాలు, మెంతులు పొడులన్నీ వేసుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. అందుకని దొండకాయ ముక్కలు మనకి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల దాకా ఆవాలు, మెంతులు పొడిని వేసుకోవాలి. మిగిలిన పౌడర్ని ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చండి దీనిని. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఎండుకారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఎండుకారం కన్నా కూడా ఇలా ఎండుమిర్చితో చేసుకున్న కారం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా దొండకాయ ముక్కలకి అంతా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఇది కలుపుకుంటేనే మంచి ఆవాలు, మెంతులు స్మెల్ చాలా బాగా వస్తుందండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క ఇలా నిమ్మకాయని తీసుకుని దాని రసాన్ని ఇందులోకి పిండుకోవాలి. మామూలుగా ఏ కూరల్లోకైనా ఆవాలు, మెంతులు ఇలా వేసినప్పుడు కొద్దిగా పులుపు కూడా ఉంటే మనకి ఆ చేదు అనేది ఎక్కడ తగలకుండా బాగుంటుందండి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, మనకి దొండకాయ మెంతికారం రెడీ అయిపోయింది. మెంతికారం అంటే మనకి మెంతులు మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన కొద్దిగా మెంతులే మనకి కూర మొత్తానికి ఆ స్మెల్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగా తెలుస్తుందండి. ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు తప్పకుండా చేసుకుని తీరాలండి. చాలా బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఇది స్మెల్ కూడా, ఆ ఆవాలు, మెంతులు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ఈ దొండకాయ మెంతి కారాన్ని మీరు కూడా ట్రై చేయండి.